ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత భౌగోళికంగా విడిపోయిన మనుషులుగా ప్రజలుగా మనందరం ఒకటే. తెలుగు ప్రజలుగా అందరూ ఒకటే. మనం ఎప్పుడు కూడా మన భావజాలం ఒకేలాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ మార్చారు, అక్కడ మార్చేసారుగా. ఇక్కడ గవర్నమెంట్ మారినప్పుడల్లా వాళ్ళ అక్కడ చాలా మంది అన్నారు వాళ్ళు దుష్టజన సాంగత్యం. కేసీఆర్ గారు జగన్ ఇద్దరు కలిసి ఉన్నారంటే దొంగోళ్ళు ఇద్దరు కలిసినట్టే. కేసీఆర్ గారు నేను దొంగోడు అన్నా, కానీ వాళ్ళిద్దరూ జగన్ ఇప్పుడు దొంగోడితో స్నేహం చేస్తే దొంగోడి కింద లెక్క చూస్తారు. అవును, అదే నష్టం ఏం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల కూడా నష్టపడింది. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల పక్క రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నా కానీ అతను మళ్ళీ వస్తాడని అన్నాడు ఆయన నోటితోటి. అదో పాపం. ఆ పాపానికి ఫలితం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు. దాని ఫలితం వాళ్ళ అమ్మాయి జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ ప్రకృతి కర్మ అనేటువంటిది ఉంటుందండి. మీరు ఒక రాక్షసుడికి మద్దతు ఇవ్వకూడదు. పక్క తోటి ప్రజలు కదా. అంతే కదా. ఇప్పుడు నీకేం లోటు వచ్చింది ఇక్కడ? నువ్వు తెలంగాణ తీసుకొచ్చావని నీ ప్రేమ అభిమానంతో నాలుగు కూడా అభిమానిస్తారు ఆయన్ని. ఆయన 2 సార్లు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు పక్కవాడు వాడైపోవాలని కోరుకోకూడదు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు నీ సహచరుడు, మీరు ఆయన దగ్గర పనిచేశారు. ఆయన అరెస్ట్ అవుతే మీరు నవ్వు రావటం ఏంటి మీ అబ్బాయికి? దాని ఫలితం చూశారు కదా. ఆయన అరెస్ట్ చేస్తాము, ఆయన నిరసన వ్యక్తం చేస్తానంటే అక్కడ అదేదో చేసుకుని మీ ఊళ్ళో చేసుకోండి, ఊళ్ళో చేసుకోండి అంటే అన్న కూడా అన్నాడుగా కేటీఆర్. ఇలాంటి అంటే అహంకారం, అది కర్మ అనేటువంటి కేసీఆర్ ఏం చేశాడు? టీడీపీని ఖాళీ చేస్తాను అనుకున్నాడు. అయిపోయింది, వాళ్ళే ఖాళీ చేస్తున్నాడు. తుంటి మిమ్మికి ఇరిగి పడుకుంటే చంద్రబాబు వచ్చి ఇలా పామేడు అలా అంటారు. అంటే ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబుని ఎంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు గారు. ఎవరు డర్టీ పొలిటీషియన్ అర్థమవుతుందా? ఇవాళ దేశాల్లో బాగా మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు ఏ రేంజ్లో అతను మాట్లాడుతున్నారో చూసారా? ఈ ప్రజలందరూ కూడా మీరు ఒకటే లెక్కండి. ఈ ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగినాయి. విముక్తి కోసం పోరాటం జరిగింది, బుద్ధి కోసం పోరాటం జరిగింది, స్వేచ్ఛ కోసం పోరాటం జరిగింది. మొట్టమొదటిసారిగా వ్యక్తి కోసం ఈ ప్రపంచం గదిలో వచ్చింది కదా. లైఫ్ టైం అచీవ్మెంట్. అంతకన్నా జీవితంలో అతనికి ఏం కావాలండి? మీకోసం ఎప్పుడు నేను ఎవడన్నా పోరాడేది అలాగే మీ గురించి ఒక మాట మాట్లాడుతుంటే ఎవడన్నా నువ్వు తెలంగాణ తెచ్చారు మీరు, ఇవాళ తెలంగాణలో మీరు వద్దు అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా అతను బాగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, కానీ తాను ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, నేను తక్కువ హైట్ ఉన్నాను, నా ఎర్రనవ్వులు అవుతాను అనేటువంటి అర్థంలో చూసుకుంటూ తెచ్చింది కదా. మరి హీరోలు అందంగా ఉంటారు కదా, వాళ్ళు చూసి కుళ్ళు అనమాట. పైగా వాళ్ళు పక్కన హీరోయిన్లు ఎలా పట్టేసుకుంటారు, వాళ్ళు మీరు పట్టుకోలేకపోతున్నాను బాధ గట్ట ఉందేమో మరి. ఇలాంటి బాధలు ఉంటే ఉండొచ్చు కదా, కుర్రోడే కదా. ఇప్పుడు అంటే 50 ఏళ్ళు వచ్చేసినాయి, కానీ మొన్నటి దాకా కుర్రోడే కదా, ఆ ఫీలింగ్ ఉండొచ్చు. మరి రాజశేఖర్ కళ్ళజోడు పెట్టుకుంటే, హీరో రాజశేఖర్ గారు కళ్ళజోడు పెట్టుకుని రావద్దన్నాడంట. మరి ఇలాంటివి మరి కుళ్ళిపోతారం కాకపోతే ఏంటి? అవునా కదా. సినిమా ఫీల్డ్లో కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారు. పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు. ఆలీ గారు కూడా అప్పుడప్పుడు, ఆలీ గారు బాగానే మాట్లాడి, కానీ అప్పుడప్పుడు మాట జారేడు అతను ఉన్నాడు. అందుకునే కుక్క తోక పట్టిన గోదావరి ఎదకూడదు. మబ్బుల్లో నీళ్లు చూసి మబ్బులు చూసి నీళ్లు ఒలబోసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి అవివేకి, మూర్ఖుడిని, విద్య లేని వాడిని చూసుకుని మీరు ఓవర్ యాక్షన్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే మీరు నష్టపోతారు, మీకున్న పరువు ప్రతిష్టలో మీకున్న పేరు పోద్ది. కష్టపడి వచ్చారు అందరి పైకి. ఆలీ గారైనా, పోసాని కృష్ణమురళి అయినా, లేదా ఇంకోడైనా రఘుబాబు అనవసరంగా భలే ఉందన్నాడు. రఘుబాబు మీద నాకు చాలా అభిమానం, బాగా యాక్ట్ చేస్తాడని. అతని మీద నాకు చిచ్చి రఘుబాబు ఇతను మెచ్చుకున్నట్టు. నాకు జగన్ కావాలి రావాలన్న వాడు అందరూ దెయ్యాల్లో కనపడతారు నాకు. ఎందుకంటే జగన్ అనేటువంటి వాడు అలాంటి వాడు నాకు తెలుసు కాబట్టి. చిచ్చి ఇలాంటి వాడు ఉండకూడదు, రాజ్యాధికారం అప్పచెప్పకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు అనుకుంటాను. అతను ఉండాలని కోరుకున్న వాడిని కూడా మనకు అదే రకంగా కనపడతారు. ఏంటంటే గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు ఉన్నారు కదా, చాలా మంచి యాక్టర్ అతను, చాలా బాగా యాక్ట్ చేస్తాను, నాకు ఇష్టం. అలాంటి జగన్మోహన్ రెడ్డి భలే చేసాడు అనగానే నీకు బాగా చేసాడా అనిపించింది నాకు. ఆ అమ్మాయి శ్యామల అని ఒక యాంకర్, ఆవిడకి ఏంటంటే పని, ఆవిడ ఏదో చేసుకుంటుంది పని. రాజకీయాలకి అందరూ కావాలి, అందరి వాడిగా ఉండాలి వాళ్ళు. కరెక్ట్. పోనీ ఆ పార్టీకి స్వేచ్ఛగా మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు. ముసలి నక్క తోడేలి కథలు చెప్పడం ఏంటి అంటే, ఈపి గోకమంటే ఈపే గోకాల, ఇంకో చోట ఏలెట్టుకుని వాసన చూసుకుంటే ఇలాగే ఉంటుంది. వద్దులేండి సార్. రైట్.